మహారథి కర్ణ, కొద్దిసేపటి క్రితమే మీరు భూమిపై నిలబడి రథంపై ఉన్న అర్జునుణ్ణి యుద్ధానికి ఆహ్వానించారు. అర్జునుడు ఇప్పుడు ఆ ఆహ్వానాన్ని స్వీకరిస్తున్నాడు. మాధవ, అంగరాజు నిశస్త్రుడు. అయినా మనం నిశస్త్రులపై దాడి చేయరాదు కదా. ఇది యుద్ధం పూర్తి చేయవలసిన సమయం పార్థ. అంగరాజు కర్ణుని చేతిలో తన ధనస్సు ఉన్నంత వరకు వారిని పరాజితుణ్ణి చేయడం సాధ్యం కాదు. వారు తమ ప్రియమిత్రుడు దుర్యోధనునికి ఎలాగూ విజయాన్ని చేకూర్చలేరు. కానీ వారి పరాజయానికి అవశ్యం కాలయాపన చేయగలరు. కనుకనే వారిని వధించడం ఇప్పుడు అనివార్యము. ధర్మాన్ని మీరు త్యజించకండి వాసుదేవ. నా రథచక్రాన్ని వెలికి తీయనివ్వండి. అటు పిమ్మట నేను అర్జునునితో అవశ్యం యుద్ధం చేస్తాను. కానీ మీరు మీ మాటల శస్త్రాలతో ఒక స్త్రీని వేసేయని నిందించి మీరు ధర్మాన్ని త్యజించి ఉండవచ్చా అంగరాజ కర్ణ? నీవు ఎటువంటి స్త్రీని కులవధు అంటున్నావా? ఈమె 5 పురుషులతో సంసారం చేస్తాను. వేశ్య అంటారు ఇటువంటి స్త్రీని. వేశ్య అంటారు ఇటువంటి స్త్రీని. వేశ్య అంటారు ఇటువంటి స్త్రీని. సంధ్య వాలేందుకు ఇంకా కొద్ది క్షణాలే ఉన్నాయి. సంకల్పం చేసుకున్న తరువాత ఈ విధంగా చలించడం యోధునికి శోభించదు పార్థ. బాణాన్ని సంధించు. అర్జున, నేను జీవన పర్యంతం ధర్మాన్ని అనుసరించాను. నియమబద్ధంగానే నేను నీతో యుద్ధం చేయాలనుకున్నాను. ముందు ఈ రథచక్రాన్ని వెలికి తీయనివ్వు. మళ్ళీ మహారథిని కానివ్వు. ధనస్సును చేత ధరించనివ్వు. కాలయాపన చెయ్యకు పార్థ. ధనుస్సును ఎక్కుపెట్టు. అధర్మానికి పాల్పడక అర్జున. ఇలా నీవు అధర్మం చేస్తే ఇప్పుడు నేను అధర్మం చేస్తాను. నేను బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాను. దాని ప్రచండ విస్ఫోటనంతో ఈ కురుక్షేత్రంలో ఉన్న సైనికులు, స్త్రీ పురుషులు, పశుపక్షాదులు పూర్తిగా నశించగలవు. అంగరాజు కర్ణుడు తమ విద్యను విస్మరిస్తున్నారు. కేవలం సంకట సమయంలోనే వారికి తమ విద్య స్మరణకు రాదు పార్థ. సంకటం దాటిపోతే వారికి తమ విద్య పునఃప్రాప్తిస్తుంది. ఇదే అనువైన సమయం. అంగరాజు కర్ణుణ్ణి వధించు. ఆగు అర్జున. నిజంగా యోధుడవైతే, మహారథివైతే ఆగిపో. నీవిలా నిశస్త్ర యోధునిపై దాడి చేయరాదు. అభిమన్యుని అంతిమ క్షణాలను స్మృతికి తెచ్చుకో అంగరాజ కర్ణ. అభిమన్యుని మీరు వధించినప్పుడు వాని చేతిలో శస్త్రమేదీ లేదు. గాయపడిన వాని శరీరంలో రక్తమూ లేదు. ఆ స్థితిలో వానిని మీరే వధించారు అంగరాజ కర్ణ. అభిమన్యుని తన బాధ నుండి విముక్తుణ్ణి చేసేందుకే నేను వానిని వధించాను వాసుదేవ. అసలు వానికి బాధను కలిగించిందెవరు అంగరాజా? తమరి మిత్రుడు, మీ సహచరుడు 2 జాముల పాటు ఒక బాలుణ్ణి నిర్దయగా బాధించారు. కానీ మీరు మౌనం వహించారు అంగరాజా. అప్పుడు ధర్మం స్మరణకు రాలేదా? అయినప్పటికీ నేను మీకు అవకాశం ఇస్తాను. సూర్యాస్తమయానికి ఇంకా 2 గడియలు ఉన్నాయి అంగరాజా. ఒకవేళ ఒక గడియలోగా మీకు మీ విద్య స్మరణకు రాకపోతే ఇక 2వ గడియలో నేను అంజలి అస్త్రంతో మిమ్ము వధిస్తాను. నాకెందుకిలా అవుతోంది పరశురామ ప్రభు? నా విద్య, నా సాహసం, నా సామర్థ్యం ఏదీ స్మరణకు రావడం లేదు. ఎందుకిలా జరుగుతోంది పరశురామ ప్రభు? అంగరాజ కర్ణ,
పరశురామ ప్రభువు పలుకులను స్మృతికి తెచ్చుకోండి. వెళ్ళు కర్ణ. జీవితంలోని అత్యంత కష్ట సమయంలో, నీ జీవితంలోని అన్నింటికంటే ప్రధానమైన ఘట్టంలో ఆ క్షణాన నీవు నేర్చిన విద్య నీకు ఏ విధంగానూ ఉపయోగపడదు. ఆ విద్యకు ప్రయోజనం ఉండదు. అవినీతి మార్గాన నడిచి ఏ విద్యని సంపాదించినా అది సంకట పరిస్థితుల్లో చేజారిపోతుంది. ఇది పరశురామ ప్రభువు మీకిచ్చిన శాపం కాదు అంగరాజా. ఇది ప్రకృతి నియమం. కానీ నేను ఎంతగానో శ్రమించి విద్యను సముపార్జించాను వాసుదేవా. అయినా ఆ విద్యని ఇప్పుడు ఎందుకు మర్చిపోయాను? విద్య సముపార్జించే ప్రయత్నం మీరెందుకు చేశారు అంగరాజా? ఆ విద్య గొప్పదనాన్ని అర్థం చేసుకున్నారా మీరు? అలా విద్యను సముపార్జించాక సమాజానికి తోడ్పడాలనే కోరిక ఉన్నదా మీ హృదయంలో? లేక కేవలం మీకు జరిగిన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవడానికే మీరు విద్యను సముపార్జించారా? వాస్తవానికి విద్యను సముపార్జించేవారు శ్రమపడే అవసరమే ఉండదు. కేవలం ఏకాగ్రత మరియు అంకిత భావం ఉంటే సరిపోతుంది. జ్ఞానమనేది ఆత్మకు కల సహజ సిద్ధ గుణం. ఇక మీరు బుద్ధిమంతులు. మీరే చెప్పండి, విద్యాభ్యాస సమయంలో మనసుకి ఏకాగ్రత ఎందుకుండదు? ఎప్పుడైతే జ్ఞానాన్ని మనిషి ఒక సాధనమని భావిస్తాడో, ఇంకేదో వస్తువుని చేజెక్కించుకునే సాధనంగా జ్ఞానాన్ని అన్వేషిస్తూ బయలుదేరతాడో, అలాంటి వాడు జ్ఞానం గ్రహిస్తున్న సమయంలో అతని మనసుకి స్థిరత్వం లభించదు. జ్ఞానం అతని ఆత్మ యొక్క గుణంగా ఎన్నటికీ మారదు. ఏ రంగైనా సరే వస్త్రానికి కల సహజ సిద్ధమైన గుణం కాదు. అందుకే సూర్యుని ప్రకాశంలో ఎండి ఆ రంగు వెలసిపోతుంది. ఏ వ్యక్తి అయితే అపూర్వమైన జ్ఞానానికి కల విలువను అర్థం చేసుకుంటాడో అతను ఉత్తముడనిపించుకుంటాడు. కానీ ఏ వ్యక్తి అయితే ఇంకేదో పొందాలనే ఆశతో జ్ఞానాన్ని సంపాదిస్తాడో అతడు జీవితాంతం శ్రేష్ఠుడనిపించుకునే ప్రయత్నంలోనే ఉంటాడు. కానీ అతను ఉత్తముడు మాత్రం కాలేడు. మీరు కూడా జ్ఞానం సముపార్జించారు, కానీ ఒక ఆశయం కోసం. భగవంతుడి సన్నిధిలో ఉండి కూడా మీకు మనశ్శాంతి దొరకలేదు. మీరు సర్వదా పోటీ పడుతూనే ఉన్నారు ఎక్కడో ఉన్న అర్జునుడితో. మళ్ళీ వస్తాను. భరత వర్షంలోనే శ్రేష్ఠ ధనుర్ధారినై నేను తప్పక తిరిగి వస్తానని మీకు నమ్మకం కలిగించి మరీ వెళ్తాను. మీ శిష్యులందరికన్నా నేను శ్రేష్ఠుడని అనిపించుకుంటాను. అలా జ్ఞానం సంపాదించాలనే మీ ఆశయంలోనే లోపముంది. అలాంటిది ఈ విద్యను మీరు మరచిపోవడం సహజమే కదా అంగరాజా? పోటీ పడకుండా నేను ఎలా వెనక్కి తగ్గగలను వాసుదేవా? నా జీవితంతో నేను ఏ విధంగా రాజీ పడగలను? ఈ సమాజం నిరంతరం నా వ్యక్తిత్వాన్ని కాలరాస్తూ వచ్చింది. నాలోని శక్తికి తగిన గౌరవం ఇవ్వలేదు. నా స్వప్నాలను స్వీకరించలేదు. నేనొక సూతపుత్రుడనంటూ ఎప్పుడూ అవమానపరుస్తూ వచ్చింది. నీ పితృదేవుడి మాట వినిపించుకో. సూతులకు శస్త్రాలు సంధించే సామర్థ్యం ఉండదని ఆయనకి బాగా తెలుసు. ఈశ్వరుడు ప్రసాదించిన సామర్థ్యంపై మనిషికి అధికారం ఉంటుంది వాసుదేవా. అలాంటిది ఈ సమాజం ఎవరినైనా అధికారం పొందే అర్హత లేదని ఎలా చెప్పగలదు? ఆ విధంగా చెప్పడం నిజంగా ఘోరాపరాధమే రాధేయ. జాతి పేరిట వివక్ష చూపడం, మానవ కల్పిత విభేదాల ఆధారంగా ఎవరైనా ఒక వ్యక్తిని కానీ లేదా సమాజంలోని ఒక భాగాన్ని కానీ అధికారం నుంచి, అవకాశాల నుంచి, సంపద నుంచి లేదా ప్రతిష్ట నుంచి దూరం చేయడం అది మానవత్వానికే విరుద్ధం. మరిందులో నా దోషమేమిటి వాసుదేవా?
పరాభవాలకు తలవంచకుండా నేను ఈ సమాజాన్ని ప్రతిఘటించాలనుకున్నాను. నా జీవితాన్ని పణంగా పెట్టి నా అధికారాన్ని పొందాలనే ప్రయత్నం చేశాను. ఇందులో నా దోషమేముంది వాసుదేవా? అంగరాజా, ఒకానొకప్పుడు పృథ్వీర్యుడి పుత్రుడైన కార్తవీర్యార్జునుడు అనే పేరున్న ఒక క్షత్రియ రాజు జమదగ్ని మహర్షిని హతమార్చాడు. మహర్షి పుత్రుడు అప్పుడేం చేశాడో తెలుసా మీకు? పితృవియోగంలో కూడా అతను లోతుగా ఆలోచించాడు. తన తండ్రి మహర్షి జమదగ్నిని ఎందుకు హతమార్చారో ఆలోచించాడు. ఆ అధర్మానికి మూలం ఎక్కడుంది? అతను తను పడుతున్న బాధలను విస్మరించాడు. సమాజాన్ని పీడిస్తున్న బాధలన్నింటినీ తనవిగా మార్చుకున్నాడు. అధర్మాన్ని ఆచరించే క్షత్రియులను నాశనం చేసి సమస్త ఆర్యావర్తాన్ని పరిశుద్ధం చేయడమే తన జీవిత కర్తవ్యంగా మార్చుకున్నాడు. ఆయనలో కేవలం ప్రతీకార వాంఛే ఉండి ఉంటే ఈరోజు ఆయనకు పరశురామ ప్రభు అనే పేరు వచ్చేది కాదు. అవును రాధయ్య, మీరు ఎదుర్కొన్న కష్టాలు, అవమానాలు అన్నీ వాస్తవాలే. కాని వాటి పట్ల మరోలా స్పందించి ఉంటే మీరు ఈ సమాజాన్నే ఉద్ధరించి ఉండేవారు. మీ జీవితం కూడా సార్థకమయ్యేది. మీలాంటి శక్తి సంపన్నులైన మనిషి చేయూత ఒకవేళ విధివంచితులైన ఇతర మనుషులకు లభించి ఉంటే ఎన్నెన్నో జీవితాల్లో సుఖ సంతోషాలు విరాజిల్లేవి. ఈశ్వరుడిచ్చిన ప్రతిభ మీ దగ్గరుంది, సామర్థ్యం కూడా ఉంది. పరాభవాలు మీకు అనుభవపూర్వకంగా తెలుసు. కానీ మీరు మీ జీవితాన్ని వారికి అంకితం చెయ్యలేదు. మీరు మీ జీవితాన్ని సమర్పించుకున్నది ఆ దుర్యోధనునికి. అతని పక్షాన కేవలం అధర్మం ఉంది, అది తప్ప మరింకేం లేదు. ఇప్పుడు మీ పరిస్థితి ఎలా ఉందో చూసుకోండి. మీరు ఆ దుర్యోధనుని పక్షాన నిలబడ్డారు. మీరు పాంచాలి వస్త్రాపహరణ లాంటి పాపంలో భాగం పంచుకున్నారు. మీరు మీ మాత కోరికను కూడా మన్నించలేకపోయారు. మీ సోదరుల ముక్కుపచ్చలారని 2 పుత్రులను హతమార్చారు మీరు. ఇక ఈ రోజు మీ ధర్మాన్నే కోల్పోయి, మీ విద్యను కోల్పోయి, మీ సంతోషాన్ని కోల్పోయి మీ తమ్ముడి చేతిలోనే మరణించడానికి ఇక్కడ సిద్ధంగా నిల్చున్నారు. మీరన్నదంతా యథార్థమే వాసుదేవా. కనీసం ఈ ఒక్క సత్యం తెలుసుకోండి. ఏ వ్యక్తి అయితే సమాజం కోసం జీవిస్తాడో దానివల్ల అతనికే లాభం చేకూరుతుంది. కానీ ఏ వ్యక్తి అయితే కేవలం స్వప్రయోజనాల కోసం జీవిస్తాడో అతనితో పాటు అతనుండే సమాజానికి కూడా అతని వల్ల నష్టం వాటిల్లుతుంది. కురుక్షేత్రంలో ఈరోజు మనం చూస్తున్న ఈ విధ్వంసం, దానికి కారణం ఆ దుర్యోధనుడో వాళ్ల మేనమామ శకునో కాదు. ఈ పాపం 3 మహారథులు చేశారు. మహితాత్ముడు భీష్ముడు, గురు ద్రోణుడు, చివరిగా మీరు రాధేయ. మీరు 3 మీరు నమ్మిన ధర్మ సిద్ధాంతాలను త్యజించి లోక కళ్యాణం గురించి ఆలోచించి ఉండి ఉంటే, దుర్యోధనుడికి సహాయం నిరాకరించి ఉండి ఉంటే ఈ యుద్ధమే జరిగి ఉండేది కాదు. సత్యమే వాసుదేవా. సమాజానికి అధర్మం చేసేవారి వల్ల కలిగే హాని కంటే అధికమైన హాని ధర్మం తెలిసిన వారి క్రియాశూన్యత వల్లే కలుగుతుంది. ఈ మహాయుద్ధం ఆపలేని మేమే దోషులు. ప్రశ్న వేధిస్తోంది వాసుదేవా. నా సామర్థ్యానికి గుర్తింపు నాకు ఎప్పుడూ లభించదా? రాధేయ, మీ చేతుల్లో మీ ధనుస్సు కూడా లేదు. మీ రథచక్రం భూమిలో ఇరుక్కుని ఉంది.
అలాగే మీరు నేర్చిన విద్య మీకు జ్ఞప్తికి రావడం లేదు. ఇలాంటి అవకాశాన్ని వినియోగించుకొని మిమ్మల్ని వధించవలసి వస్తోంది రాధేయ. ఇదొక్కటి చాలదా మీ సామర్థ్యాన్ని చాటి చెప్పడానికి?